ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో తీరు పని ముంగటేసుకున్నారులా. మరి ఇట్లా ఒక్కరోజు చేస్తేనే అయిపోదు కానీ కనీసం ఇవాళ ఒక్కరోజన చేయాలని పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా మెదిలే ఉపాయాలు చేసిండ్రు. అట్లా ఏపీ సీఎం చంద్రబాబు సారు గీ పని చేసిండోలా. వయసు మీద పడ్డా తగ్గేదే లేదన్నట్టే చేస్తున్నాడు కదా సీఎం చంద్రబాబు సారు. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలల్లా పాల్గొనేటందుకు పోయిండు. విశాఖ ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవాటల్ దాకా సీఎం సారు సైకిల్ సవారీ చేసింది. ఇట్లా టక్కు టక్కు సైకిల్ దొక్కుకుంటా 5.5 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాలలోనే చేరుకొని అక్కడున్నోళ్ళందరి లోపల జోష్ నింపిండు. ఓ దిక్కు ఎర్రటి ఎండ దంచుతున్నా కూడా వెనుకకు పోయేదే లేదన్నట్టే చేసింది. ఇట్లా సీఎం సార్ ఎంట మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా సైకిల్ సవారీ చేసిండ్రు. ఇగిట్లా సైకిల్ దొక్కుకుంటేనే దారి పొంటున్న జనాలకు చెయ్యూపి వాళ్ళను ఖుషి చేసిండు. మొత్తానికైతే అటు పర్యావరణాన్ని కాపాడటానికి పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించి సైకిల్ దొక్కాలని చెప్పుకుంటేనే ఆల పార్టీ గుర్తు సైకిల్ అని జనాలల్లా గట్టిగా నాటుకుపోయేటట్టు చేసిండు చంద్రబాబు సారు. కానీ చంద్రబాబు సార్కు వయసు ఎంత పెరిగినా పర్సులతోటి పోటీ పడుకుంటా రోజు రోజుకు ఇంకింత హుషారుగానే కానొస్తున్నాడులా. ఏ కార్యక్రమం జరిగినా అసలుకే నెరివడకుంటా యువకుని లెక్కనే పాల్గొని తెలుగు తమ్ముళ్ల లోపట ఇంకింత జోషి పెంచుతున్నాడు. ఇగాడ పెట్టిన మీటింగ్ లాగా ఇట్లా మాట్లాడిండు. ఇక్కడ నెట్ జీరోలో మొట్టమొదటి సోలార్ చూశాను. కరెంట్ మనమే ఉత్పత్తి చేసుకోవాలి. రెండో చెట్లు. మొత్తం క్యాంపస్ ఈరోజు తిరుమలలో మీరు చూస్తే 89.5% గ్రీనరీ. దానివల్ల ఈరోజు అక్కడ పోతే ఒక మ్యాక్సిమం డిఫరెన్స్ కనపడొస్తుంది. ఎండలకు టెంపరేచర్ కానీ ఎండలు కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెన్స్ వస్తాయి. ఇక్కడ 100% దాజీ అని హైదరాబాద్లో బ్రహ్మాండంగా చేశారు. మూడోది సాలిడ్ వేస్ట్ మేనేజ్, సర్క్యులర్ ఎకానమీ. హాస్టల్లో ఉత్పత్తి చేసే వేస్ట్ కానీ కాలేజీలో ఉత్పత్తి చేసే వచ్చే వేస్ట్ కానీ ఇవన్నీ కూడా 3 రకాలుగా కన్వర్ట్ చేయాలి. మూడోది దేనికి పనికిరాని చెత్త ఇక్కడే ఎనర్జీ ప్లాంట్ పెట్టాం, వేస్ట్ ఎనర్జీ అక్కడే పంపించాలి. ఈ 3 కూడా పాలసీస్ వాళ్ళకి ఇచ్చారు. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఎస్టీపీలు పెట్టాలి. నెట్ జీరో. ఎక్కడ కూడా ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ ఇక్కడి నుంచి బయట పోవడానికి వీలు లేదు. మరిగా చంద్రబాబు సారు చెప్పిన బాటల్నే తెలుగు తమ్ముళ్ళంతా నడిచి ఈ కాడికెంచి సైకిల్ మీద చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారో లేకుంటే ఆ నినాదాన్ని ఒక్కరోజుకే పరిమితం చేస్తారో చూడాలిగా. లీడర్ అంటే ఆడరేసుడే కాదొల్లో, అవసరమైతే నడుమొంచి పని చేసి చూపెట్టాలి. అసంటోళ్లే అసలు లీడర్లు. ఒకప్పటి వెనకటి తరం లీడర్లు అట్లనే చేసేటోళ్ళు. కానీ ఈ తరం లీడర్లు అట్లా కాదొల్లో. ఏ పని చేసినా ఫోటోలకు ఫోజులు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ చిన్న సీఎం పవనాలు సార్ అట్లా కాదొల్లా. మంచి మంచి పనులు ముంగటేసుకొని అవసరమైతే తానే స్వయంగా రంగంలోకి దిగి అందరికీ ఆదర్శంగా నిలబడేటట్టే ముంగటికి పోతుంటాడు సారు. ఇంతకు ఇప్పుడు మళ్ళేం చేసిండంటారా? ఇవాళ దునియా పర్యావరణ దినోత్సవం కాబట్టి అందరు లీడర్ల లెక్క ఏదో ఒక మొక్క నాటి ఫోటోలకు ఫోజులు ఇవ్వకుండా ఇగో ఇసొంటి ఓ మంచి కార్యం ముంగటేసుకున్నాడు సారు. దునియా పర్యావరణ దినోత్సవం ఇవాళ సీడ్ బాల్లను తయారు చేసే గొప్ప కార్యాన్ని చాలు చేసిండు ఆంధ్రప్రదేశ్ చిన్న సీఎం పవన్ సారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులున్న బటర్ఫ్లై పార్కుల బడి పిల్లలతో కలిసి స్వయంగా సారే సీడ్ బాల్లను చుట్టిండిట్లా. సకల ముక్కులం కూర్చొని చేతి గ్లౌజులు తొడుక్కొని మట్టి ముద్దల ఇత్తనాలు పెట్టుకుంటా ఆర్షేలతోటి ఆడించుకుంటా ఇత్తన బంతులు తయారు చేసిండు పవన్ సారు. మంచిగా పిల్లలతోని బాతకాన్ని కూడా పెట్టిండు. ఇక ఇదే కార్యంలా కొలువు తీర్చిన కొండపల్లి బొమ్మలను చూసి మస్తు సంబరపడ్డాడు సారు. చెక్కతోటి తయారు చేసిన గడియారాన్ని చూసి కళాకారుల టాలెంట్ కు ఫిదా అయ్యిండు. ఇక ఇయాడు సంధి చాలు చేస్తే 15వ తారీఖు దాకా అంటే 10 రోజుల్లోనే 2.5 కోట్ల సీడ్ బంతులను చుట్టాలని టార్గెట్ పెట్టుకున్నాడు చిన్న సీఎం. పెద్ద టార్గెటే మరి. అందుకే సారే స్వయంగా రంగంలోకి దిగిండు అన్నట్టు. ఇట్లా సీడు బంతులు చుట్టేటోళ్లకు హుషారు తెప్పించిండు. అంతేకాదు తన తల్లి అంజనాదేవి పేరిట తెల్లపోనికనే ఓ చెట్టును సుతం నాటిండి ఇదే జాగాల. ఇదే రీతిలా ఏక్ పేడ్ మాకే నామ్ అనే థీమును స్ఫూర్తిగా తీసుకొని అందరు కూడా తల్లి పేరు మీద చెట్లు నాటాలని సుతం పిలిపించిండు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి దేశం నలుమూలల ఒక చెట్టు నాటాలంటే ఎవరి పేరు మీద కంటే కూడా తల్లి పేరు మీద నాటడం చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట
ఈ రోజున మూలపాడు బటర్ఫ్లై పార్క్లో తెల్లపునికి మొక్కను నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. అటెంక మొగుల మీదకి డ్రోన్ ఎగిరేసి స్వయంగా ఆపరేట్ చేసుకుంటా కొన్ని సీడ్ బాల్లను షాంపిల్ గా అడవిలో తల్లిండు పవన్ సారు. ఆనకాలం వచ్చినాక రాష్ట్రం అంతటా తల్లేతందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇట్లా ఇక ఇదే కార్యం మీద అటు సీఎం చంద్రాల సార్ మాట్లాడుకుంటా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలు చేసిన సీడ్ బాల్స్ తయారీ కార్యాన్ని రేపటి రోజుల్లో ఒక ఉద్యమంగా మారుస్తామని వచ్చిండు. చూడాల మరి ఈ కార్యం ఉద్యమం లెక్క మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హరితాంధ్రప్రదేశ్ గా ఎప్పుడు మారుతుంది అనేదిగా. అది చిన్న భూతం కాదు, ఈ భూమిని పట్టి పీడుస్తున్న పెద్ద భూతం. దాని పీడ విరగడ చేయాలని ఎంతమంది ఎన్ని తీర్ల ప్రయత్నం చేస్తున్నా తగ్గుతలేదు సరికదా, తగ్గేదే లేదన్నట్టు పెరుక్కుంటా పోతాంది. ఆ భూతం చేయబట్టి మనుషులే కాకుండా ఎన్ని జీవరాశులు ఆగమవుతున్నాయో లెక్కే లేదోలా. దాని పీడ విరగడ చేసేటందుకు ఇగో ఇట్లా ఆడాడ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇగియాల ఆ భూతానికి తన వంతు ప్రయత్నంగా శివయాత్ర చేసి అందరి కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసిండు గీడొక అన్న. పాండ్రి మరి ఆ అన్న చేసిన మంచి పనిలా మనం సుతం భాగమయ్యి ఆ భూతాన్ని తరిమే ప్రయత్నంలా మనం కూడా ఓ చెయ్యేద్దాం. అగో ఏదో భూతం అన్నారు, ఈడ చూస్తే సావుడప్పు మోగుతాందేందోల్లా అని పరేషాన్ కాకుండ్రోల్లా. ఒక్కసారి పుట్టి సావన్నదే లేకుండా భూతల్లికి భూమి మీదున్న జీవరాశులకి బుగులు పుట్టిస్తున్న ప్లాస్టిక్ భూతానికి వరంగల్ పట్నంలా పాడగట్టి శివయాత్ర చేసిందిట్లా. ఇయాల అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం కాబట్టి ఈ కార్యం ముంగటేసుకున్నాడు వరంగల్ పట్నంలా జ్వాల అనే సంస్థను నడిపిస్తున్న ప్రశాంత్ అనే ఈ అన్న. తన వంతు ప్రయత్నంగా మనుషులను పోగేసి ప్లాస్టిక్ పాడగట్టి శివయాత్ర చేసిండు పట్నమంతా. చిన్న పెద్ద అందరూ భాగమయ్యిండ్రు ఈ కార్యంలా. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ నంతా పోగేసి దాని మనిషి ఆకారంగా మార్చి దానికి శివయాత్ర చేస్తుంటే తొవ్వల మీద చూసేటోళ్ళంతా మస్తు పరేషాన్ అయినరోలా. కర్మ ముచ్చట ప్రశాంత్ అన్న చెప్తాడు నుండ్రి. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం 1973లో ఈ పర్యావరణ దినోత్సవం ప్రారంభమైంది. నేటికి 53 సంవత్సరాలు అవుతుంది పర్యావరణ దినోత్సవం. మనం ప్రతి ఏటా జరుపుకుంటూనే ఉన్నాం, కానీ ప్లాస్టిక్ అనేది రోజు రోజు పెరిగిపోతూనే ఉంది. అందుకే ప్లాస్టిక్ని తగ్గించాలని, కాలుష్యాన్ని తగ్గించాలని, నీటి కాలుష్యాన్ని కూడా తగ్గించాలని మేము ఈరోజు సింగిల్ ప్లాస్టిక్ని ప్రత్యేకంగా ఈరోజు ఈ మానవుని రూపంలో ప్రతి కాళ్ళ నుండి మెడకు వరకు ప్లాస్టికే మానవుని శరీరంలో నిండి ఉందని ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. అన్న చెప్పింది అక్షరాల నిజముల్లా. అండ్ల గలదు ఇండ్ల లేదని అనుమానమే లేదు. ఇండ్ల చూసినా ప్లాస్టికే. ఆఖరుకు మన రక్తంలో కూడా కలిసిపోయి తీర్తి రోగాలకు కారణమైతాంది ప్లాస్టిక్ భూతం. అందుకే జనాలకు అవగాహన కల్పించేటందుకు ఈ కార్యం ముంగటేసుకున్నాడట ఈ అన్న. మంచి పనే. 1000 స్తంభాల గుడి కానుంచి కలెక్టరేట్ దాకా తీసిండ్రిట్ల ర్యాలీ. మరిగా ఇట్లా జనాలందర్లా మార్పొచ్చి ప్లాస్టిక్ భూతానికి నిజంగానే పాడగట్టి పాతరేసే రోజులు రావాలని ఈ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం యాల మన జోర్దార్ వార్తల తరపున కూడా కోరుకుంటున్నామిగా. చిన్న బ్రేకే అన్నా కాబట్టి జప్పున్నే వచ్చేసిన. చాలా ఇక కడమ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం పాండ్రి. పబ్లిక్ చెప్పుకునేటందుకు ఇంకో 2-3 వార్తలు మీకులున్నాయి. దానికంటే ముందుగాల మా ముసలి మోతవారి ఏం చేస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? అబ్బరా సర్పంచ్ సాబు, నమస్తే సర్పంచ్ సాబు. పొద్దుగాలైతే తప్పించుకొని తిరుగుతావు, మాపటాలకైతే మాయమవుతావు. ఇన్ని రోజులకు ఇంటి వెనక మరో దొరికినావు. ఏం సంగతి? ఎన్ని రోజులు అని తప్పించుకుంటా తిరుగుతావు చెప్పు. ఎలస్కల ముంగట బాగానే ఏతులుగా వచ్చినావు, తీర గెలిచినాక సడి లేదు సప్పు లేదు, దొరకకుండా తిరుగుతావు. ఏంది కథ? ఎత్తెత్తన్నట్టు చెప్పు. పని పాట లేనోడు పిలిచి తల కొరికింది అన్నట్టు ఆ సర్పంచ్ అన్నతోటి నీకేం పని ముసలోడా? ముందుగాల నువ్వు చేసే కొలువు సక్క చేయరాదు. అదిగా సర్పంచ్ సాబు, మా ఇంటి ముంగట తంబాలకు లైట్ తిరుగుతలేవు అని నువ్వు సర్పంచ్ గా గెలిచిన కొత్తలే చెప్పిన. ఇవే లైట్లు డబ్బున రాత్రిపూట అవతలికో ఇవతలికో అని పోతే ఆ చీకట్లలో నా ఇల్లేదో తెలియక నేను మా ఇంటి వెనక ఈ రమ్మింత వచ్చిన. అది నన్ను చీపిరి గట్ట అనుకొని ఏమో దంచుడు దంచింది. ఆ ముచ్చట నీ దాకా వచ్చేది ఉంటే నువ్వు జవనా తీసుకొని నన్ను ఎంత కొరుకుతో నాకు తెలియదా? అబ్బో ఇక కోరిసానే ఎట్లో తీరుగా నన్ను అది కదా బతిలాని నా కాళ్ళు ఎలా పట్టుకొని బతిలాను. మరి ఏం చేయాలి? సరే కానీ నేను ముచ్చట అడుగుతా, నువ్వే ముచ్చట అడుగుతావు ఏందే?
ఈ ఎన్ని రోజులు అంటే తప్పించుకోవడం తిరిగితే చెప్పు. మాట దాటేస్తానవేంది, నేను ఏం అడుగుతాను నువ్వేం చెప్తాను? అరే ఆ అన్న సర్పంచ్ పదవికి ఎక్కే 5 నెలలు అవుతున్నది. ఆగ రాదే పని వెనుక పని చేస్తాడు గాని. ఎట్లా ఇంకొక 2-3 ఏళ్ళు ఆగమంటావా? అప్పటి వరకు అయితే పని వెనుక పని చేస్తావా సర్పంచ్ సాబు? మార్పత్తది అని 6 గ్యారంటీలను 100 రోజులను నమ్మి ఓట్లు గుద్ది వాళ్ళని కుర్చీల మీద కూర్చుని పెడితే ఇప్పటి వరకు ఆ గ్యారంటీలకే గ్యారంటీ లేదు. ఇక ఈయనను నమ్మి గెలిపించి గద్దె మీద కూర్చుని పెడితే 5 నెలల పొద్దు కడతాంది, ఇప్పటి వరకు ఒక పని చేసింది లేదా? ఇక ఈయన నమ్మి ఇంకో 2-3 ఏళ్ళు ఆగమంటావా సర్పంచ్ సాబు? నల్ల నీళ్ళ సంగతి చూద్దుపా, నల్ల నీళ్ళు అత్తలేవు. మాకే 5-6 నెలల బట్టి జీతాలు వస్తలేవు. అవును నిజమేనే తాత, సర్పంచ్ లెక్కి 5 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు వాళ్ళకు 1 నెల జీతం కూడా రాలేదటనే. అటు ఎలక్షన్లకు పెట్టిన ఖర్చులు, ఇటు గ్రామ పంచాయతీ పనులకు పెట్టిన పెట్టుబడి రాక తలకాయలు పట్టుకుంటున్నారట సర్పంచ్లంతా. రోల్ బై రోకలకు చెప్పుకున్నట్టు మా కట్టం ఏందో నీకు చెప్తాం, జీతం వస్తలేదని మాకు చెప్పుకుంటానేందే? ఇట్లా అయితే ఎట్లనే మరి? ఇట్లయితే ఎట్లనే అంటే నిధులు వచ్చేదాకా ఓపిక పట్టాలనే. అదో లేకిదానా తాపకచ్చి ఓపిక పట్టాలంటే ఇంకెన్ని రోజులని ఓపిక పడతామే? రేవంత్ సార్ గద్దె మీద కూర్చున్నాక 2 ఏళ్లకు ఈ సర్పంచులను దింపిండు. మరి ఈ దిగిన సర్పంచులు అయినా గద్దె మీద కూర్చున్నాక పనులు ఏమైనా చేస్తారా అని ఆశపడితే ఆశ నిరాశలు ఆయన అన్నట్టు చేయబట్టింది. ఇక నువ్వు గిట్లంటే కొన్ని ఊళ్ళల్లో ఎండాకాలంలో తాగేటందుకు నీళ్లు కూడా గతలేవట. వాళ్ళెవరికి చెప్పుకోవాలనే మరి? ఎవరికన్నా సర్పంచ్గా చెప్పుకోవాలి. ఈ సర్పంచులు పోయి ఎమ్మెల్యేలకు చెప్పుకోవాలి, ఆ ఎమ్మెల్యేలు పోయి మంత్రులకు చెప్పుకుంటారు, ఆ మంత్రులు పోయి ముఖ్యమంత్రులకు చెప్పుకుంటారు. అప్పుడు మన ముఖ్యమంత్రి సారు సర్కారు ఖజానా ఖాళీగా ఉన్నది, నన్ను కోసినా 1 రూపాయి వెళ్ళదు, నన్ను ఏం చేయమంటారు చెప్పుండ్రి అంటాడు. మమ్మల్ని పాలించేటోళ్ళే మమ్మల్ని ఏం చేయమంటారు అని మా జనాలను అడిగితే మా జనాలు ఎట్లా దునుకుతారు, ఏం కథ? సర్కారు పాలనకు రూపాయి లేదు అనుకుంటేనే కోట్ల రూపాయలు పెట్టి విగ్రహాలు పెట్టేదానికి రూపాయలు ఏ నుంచి వస్తాయి, తాపకు సభలు పెట్టేదానికి రూపాయలు ఏ నుంచి వస్తాయి, మంత్రులు ఈ దేశాలు తిరిగేటందుకు ఖర్చులకు రూపాయలు ఏ నుంచి వస్తాయి, ఏం కథ? ఏంది ఇది? ఇంకా మన సర్కారు బయట నుంచి వెళ్ళి అప్పులు తెత్తలేదానే? ఇప్పటికే దగ్గర 4 లక్షల కోట్లకు ఎక్కువనే అప్పులు చేసే. సర్కారు అప్పుల మీద అప్పులు దేవచ్చే, వచ్చిరాని ఖర్చులు పెట్టవచ్చే, ఎప్పటి చిప్ప ఏనుగులు అన్నట్టే సర్కారు పాలన ఉండవచ్చే. ఏనన్నట్టే ఈ పరిస్థితి? 5 నెలల సంది సర్పంచ్లకు జీతాలు లేవు, 2 నెలల సంది అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు జీతాలు లేవు, వార్డు సభ్యులకు అందాల్సిన సిట్టింగ్ ఫీజులు కూడా ఇంతవరకు పత్తకలేవు. జీతాల ఆలస్యం మీద ఉద్యోగ సంఘాలు ఫిర్యాదు చేసినా సడి లేదు సప్పుడు లేదు. ఎవరైనా పోని సర్పంచ్ సాబు సర్కారు నిధులు ఇవ్వకుంటే నువ్వన్నా మురికాలు సాపు చేద్దురా, అట్లనే నా ఇంటి ముంగట లైట్ తెలుగుతలేవు, తంబాలేకాలు అయితేదురా అంతేనా? నల్ల నీళ్ళు అత్తలేవు, నా ముసలిదానికి నాకు శాతం అయితే లేదు. పొద్దుగాల ఒక బిందె మాపడాలకు ఒక బిందె నీళ్ళు తీసుకొచ్చి నాకు ఇంటికాడ పెట్టాలి. అరే నీకు వటికిన ఓట్లు వేసినావా? గెలిపించింది ఎందుకు అనుకుంటాను? ఓసిని అన్నాలం పాడుగాను. ఆ అన్న నువ్వు గ్రామ సర్పంచ్ అనుకుంటున్నావా లేకుంటే నీ జీతగడ అనుకుంటున్నావు ముసలోడా? సర్పంచ్ మన అల్లికుట్లేమో అడుగుతాను చెప్పా. ఓట్లకు ముంగట మా ఇండ్లకి వచ్చాట నువ్వేమని అడిగి మా ఓట్లు అడిగినవా చెప్పు ఒకసారి, దానికి అడి చెప్పు. మా అరికాలకు ముళ్ళు గుచ్చుకుంటే నా పంచితోటి తీస్తాను అన్నవా అని లేదా? ఏదో అన్న తీరా అదే కాక ఇంకా మీ ఇంట్లో బిడ్డ లెక్క మెదులుతాను అన్నవా అని లేదా? అన్నవు కాబట్టి మా ఇండ్లకి వచ్చి పని చేయాలి, దాన్ని అడుగుదా? అబ్బర కొడుక పురికొచ్చిండ్రా కోరే సర్పంచ్ సాబు, పీకుతా గాని రేపు పొద్దుడి వరకు గనక నల్ల నీళ్ళు రాలేదనుకో, రేపు పొద్దుగాలనే వచ్చి నీ ఇంత పాయకాలంలో దొడ్డి కూర్చుంటా. నా కరెంటు స్తంభాలకు గనక అయ్యా మాపటాలకు లైట్ తిరగలేదనుకో, రేపు పొద్దుగాల నీ ఇంట్లోకి వచ్చి వంట వండుకుంటా. నా ఇంటి ముంగట మురికి కాలువ సాపు కాలేదనుకో, రేపటి కంచెలు నీ ఇంట్లోకి వచ్చే పంట దారిద్దా విడిచిపెడతాం అనుకుంటున్నా సర్పంచ్ సాబు. మా ముసలోడు అన్నంత పని చేసినా చేస్తాడు, అసలుకే మా ముసలోడు తిక్కలోడు, కోపం వస్తే ఎవ్వరు చెప్పిన అయినాడు గాని పాపం లక్షలు ఖర్చు పెట్టుకొని ఊళ్ళల్లో సర్పంచ్ గా గెలిచిండు గాని వాళ్ళు గెలిచినప్పటి సంది పనులు చేయడానికి పెద్దగా నిధులు వచ్చింది లేదు, వాళ్ళు పనులు చేసింది కూడా లేదు. మీదికెంచి సర్కారు వాళ్ళకిచ్చే గౌరవ వేతనానికి సుతం దిక్కు లేదు. మరిగా సర్కారు ఎప్పటి వరకు సర్పంచ్ల తక్లీఫ్లు తీరుస్తుందో ఏందో చూడాలిగా. మొత్తానికైతే చెన్నూరు ఎస్బీఐ బ్యాంకుల గోల్డ్ లోన్ బాధితులకు న్యాయం చేసేటందుకు ముంగటపడ్డారోళ్ళ అధికారులు. మొన్నటి దాకా బ్యాంకు ముంగటనే వంట వార్పు పెట్టిండ్రు, మేం కుదబెట్టిన సొమ్ములు ఇచ్చేదాకా తగ్గేదే లేదని కూర్చున్నారు. చిన్నపాటి తెలంగాణ ఉద్యమాన్ని యాడ్ చేసిండ్రని మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం కదా. ఇక అప్పటిదాకా చూసి చూడనట్టున్న అధికారులు ఎంబటే నిద్రలేసిండ్రు. ఆ కార్యం ఎట్లెట్లయిందో బ్యాంకుకి పోయి చూద్దాం పాండ్రోల్లా. ఇగో ఈడగానొచ్చేదంతా మేలిమి బంగారం వల్ల, అది కూడా ఉత్తుత్తది కాదల్లో, దొంగ చేతులకు జిక్కి సురక్షితంగా బయటపడ్డ బాధితుల కష్టార్జితం వల్ల.
మంచిర్యాల జిల్లా చెన్నూరు కాడ నిన్న మొన్నటి దాకా కుదబెట్టిన బంగారాన్ని ఎవరి దాలకిత్తలేరని జంగు చేసిండు కదా కొందరు గోల్డ్ లోన్ బాధితులు. ఆఖరికి ఇయాల వాళ్ళకి ఇచ్చేటందుకు ముంగట పడ్డారు అధికారులు. ఇయాల లోన్లు ఉన్నోళ్లను పిలిపించుకొని బాకీలుంటే కట్టిపించుకొని ఎవళ్ళు సొమ్ములను వాళ్ళకు అప్పచెప్పిండ్రిట్లా. ఇక వస్తుందో రాదో అనుకున్న కష్టాజీతం ఇయాల వాళ్ళ కండ్ల ముంగట కానొచ్చేటాలకు మస్తు మురిసిపోయినరోలా. వీళ్ళ సమస్యను ఇటు ఉన్నతాధికారులకు అటు జనాలకు తెలిసేటట్టు చేసిన హెచ్ఎంటీవీ విలేకరన్నలను తారీఫ్ చేసిండ్రు బాధితులంతా. శనార్థులు చెప్పుకుంటా బంగారాన్ని చూసి మస్తు మురిసిపోయినరులా. అప్పుడు కండ్ల నీళ్లు తీసినోళ్ల సంబరం అయితే చిన్నగా లేదు పోండ్రి. అందరికి ఒకటే పారి కాకుండా విడతల వారిగా ఇస్తున్నారట. కర్మలు తయారుగుండుండ్రి తీసుకునేటందుకు. బ్యాంకులు సుతం ఎవరికి లోటు లేకుండా ఎంబటెంబటే ఇస్తున్నామంటున్నారు గాని మొత్తానికైతే 10 నెలలకు తిప్పలు తీరినాయి. బంగారం చేతికొచ్చింది. ఈ బ్యాంకులైన దొంగతనాన్ని ఎన్కుండి నడిపిన క్యాషియర్ ను, మేనేజర్ ను, ఇంకా కొందరిని దొంగతనం చేసినోళ్లను మొత్తం 43 మందిని లోపటేసిండ్రు. కానీ బ్యాంకులకే సేఫ్టీ లేదంటే ఏడదాసుడు ఏడ కుదబెట్టుడు చెప్పుండ్రి. బ్యాలెన్స్ లేదని, సర్వీస్ ఎక్కువైతున్నదని, లాకర్ ఉందని అడ్డగోళ్లు ఫైన్లు గుంజే బ్యాంకోళ్లు ఇంటి దొంగల నుంచి తప్పించే ఉపాయం చేస్తే మంచిది. ఇట్లా ఎన్నడన్నా ఇంటి దొంగలు పడితే పోయిన బంగారానికి ఇన్సూరెన్స్ అసొంటిది ఉపాయం చేస్తే మంచిదని అనుకోబట్టిండ్రు బ్యాంకుల పనితనం చూసిన జనాలు. ఈ భూమి మీద పిరమున్నది ఏమన్నా ఉన్నదంటే అది భూమేనోలా. పేద జనాలకు అందనంతా పిటాన పిరమైంది. ఇది ఇట్లుంటే సర్కార్ ఆఫీసర్లు కొందరు లంచాలకి మరిగి అడ్డగోలుగా భూముల పేరు మారుస్తున్నారు. అసలోళ్ళకి సున్నం పెట్టి కొసరోళ్లకు పట్టాలు రాసి పెడుతున్నారు. మా భూమిని మాయం చేసిండ్రని ఏనోవో కాడ దినాం కొందరు లొల్లులు పెడుతుంటే ఈ భూమి మీద ఎక్కడ లేని తీరు మా పేరు మీద ఎకరాల భూమిని ఉత్తగా రాసిండ్రని రండిపడుతున్నారు గీడ కొందరు జనాలు. ఫ్రీగా భూమి వస్తున్నదంటే మాకు వద్దని ఉద్యమమే చేస్తున్నారు. మరి గట్లెందుకో వార్తలకు పోయి వాళ్ళని ఆడుచుకుందాం పాండ్రోల్లా. అన్నా చెప్పే మీ గోసేందో. మేము అర్జనాపురం గ్రామం నివాసులం. మేమంతా 20 మంది ఉన్నాం. మేమంతా బాధితులము. మా పైన 1,55,000 రూపాయలు లోన్ తీశారు ఎస్బీఐ బ్యాంకులో. ఒక మనిషికి ఒక్కొక్క మనిషికి భూమి లేకుండా భూమి ఒక 3 ఎకరాల భూమి క్రియేట్ చేశారు. అది సర్వే నెంబర్ మాది కాదు, మా ఊరు కాదు. ఒకటి తిదేడు, ఒకటి నిల్వలపల్లి, మరొకటి ఉమ్మదలపల్లి గ్రామాల్లో తలా ఒక పర్సన్కు 3 ఎకరాలు పట్టా చేశారు. పాస్బుక్లు స్టడీ చేశారు. మాకు అది తెలియకుండా వాళ్ళే తీశారు. ఎవరు తీశారో బాధితులు ఎవరు శిక్షించాలని అర్జనాపురం గ్రామం మొత్తం మేము కోరుతున్నాం. ఇలా గోస చిన్నగా లేదు కదా. ఇలా పేరు మీద భూమి ఉన్నదని సంబరపడాలనో, ఆ లేని భూమిని జయంగా లచ్చన్నర అప్పు మీద పడ్డదని రందివాడాలనో తెలియకుంటున్నదుల్లా. మరి గట్లెందుకయిందంటే నల్గొండ జిల్లా చింతపల్లి మండలం అంజనాపురం కాడుండే గీళ్లకు గుంట భూమి కూడా లేదట. కానీ వీళ్ళ పేరు మీద 3 ఎకరాల భూమి ఉన్నట్టు దొంగ పత్రాలు ఏపిచ్చి చింతపల్లి కాడున్న ఎస్బీఐ బ్యాంకులో ఒక్కొక్కల పేరు మీద 1,50,000 రూపాయలు బాకీ తీసుకున్నారట. ఈ ఊరోళ్ళు 20 మంది, చుట్టుముట్టూర్లలో ఇంకో 30 మంది పేర్లు పెట్టి దగ్గర 70 లక్షల రూపాయల దాకా ఆంబుక పెట్టిండ్రట. అప్పుడు వీళ్ళకు మద్లా బంపలేదట. వీళ్ళకు ఆ లోన్ల ముచ్చట్నే ఎరకలేదట. కానీ ఇగిప్పుడు కిస్తీ కట్టుండ్రని ఫోన్లకు మెసేజ్లు పోయినాయట. బ్యాంకులు దినాం ఫోన్లు చేసి కట్టరా అని సతాయిస్తున్నారట. అగో ఇదెక్కడి పరిశాను, మేమసలుకి లోనే తీసుకోలే అని బ్యాంకుకు పోతే మీ పేరు మీద 3 ఎకరాల భూమి ఉన్నది, అది అమ్మి కట్టుండ్రని చెప్తే షాక్ అయి షేక్ అయినరట. ఇక ఎంబటే ఒకలెనుకొకలు మాకు భూమి ఎక్కడదాని అనేటాలకు దీని ఎనికేదో మతలాబు ఉన్నదని అనుమానపడ్డారట. బాధితులంతా ఫిర్యాదైతే ఎవల హయాంలో పడ్డే ఏందనేది ఎంకులాడే పనిలో పడ్డారు. కానీ బ్యాంకులలో పైసలు దాచినా గోసే ఉన్నది, దాయకున్నా గోసే ఉన్నది. కంచెషేను మేసినట్టు లొసుగులను దొరకబట్టి మంచిగా మంది పైసలు మెత్తున్నారు కొందరు ఇంటి దొంగలు. మోడీ సారు చూసిండ్రు కదా ఇంటి దొంగల మోసాలు ఎట్లున్నాయో. ముందుగాల ఇంటి దొంగల పని చెప్పి అటెంక నల్లదానాన్ని జారగొట్టే బయట దొంగల పని చెప్తుండ్రని అనుకోబట్టిండ్రు. అచ్చేదిన్ జల్దిన్నే వస్తాయని ఎదురు చూస్తున్నారు కామన్ పబ్లిక్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటే తల్లిదండ్రులతో పాటు గురువులు సుతం దైవ సమానులని తైత్తరీయ ఉపనిషత్తులు చెప్పిండ్రు. మనకు చదువుతో పాటు లోక జ్ఞానం నేర్పే గురువులు నిజంగా దైవంతోటే సమానము. కానీ గీసంటోళ్ళు మాత్రం కాదోల్లో. పోలీసులు వెనకాల ముసుగేసుకొనున్న మోతవారి గురించేనుల్లా ముచ్చట. ఈయన గారి పేరు కుందూరు రామాంజనేయ రెడ్డి. మార్కాపురం జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ గా పని చేస్తున్నాడు. చేసేది మంచి కొలువే గాని బుద్ధే మంచిగా లేదు. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సినోని బుద్ధి చెడిపోయి చదువు చెప్పే విద్యార్థిని దగ్గరున్న బంగారు నగలు కాజేసిండట ఈ ప్రబుద్ధుడు. ముచ్చటేందో ఆ మోతవారిని అరెస్ట్ చేసిన పోలీసులు చెప్తున్నారు. ఇనుండ్రి. ఇతను కొన్ని అప్పులైపోయి ఆ బంగారం మీద ఇతనికి కనుబడింది. సో అమ్మాయిని మార్కులు వేస్తాను, సో కొంచెం డల్గా ఉన్నావు కదా, నిన్ను మిగతా సబ్జెక్ట్ అన్ని కూడా పాస్ చేయిస్తాను అవి అని చెప్పి అమ్మాయి ఎంత మొత్తుకున్నా కానీ కొంత బెదిరింపు ధోరణి కూడా లొంగి, లేకపోతే నిన్ను పాస్ కూడా కావు
అని ఇట్లాంటి మాటలతో ఆ అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయి ఒంటి మీద నగలు మీరు ఏదైతే చూస్తున్నారో ఆ నగలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇన్నరు కదా, ఈ సారువారు కాలేజీకి వస్తున్న విద్యార్థిని వేసుకొస్తున్న బంగారు షైన్లను ఎట్లనైనా దక్కించుకోవాలనే దుర్బుద్ధితోని ఆ బంగారం ఇత్తనే చదువుల సాయం చేస్తా, పాస్ చేపిస్తా, లేకుంటే ఫెయిల్ చేపిస్తానని బెదిరించిండట. పాపం ఆ బుజ్జి కూడా నమ్మి పేయి మీదున్న షైన్లను తీసి సార్కిచ్చింది. ఇక బయట చెప్తే ఫెయిల్ చేస్తానని బెదిరించటాలకు ఆఖరుకు ఇంటర్లో కూడా ఎవ్వలకు చెప్పలేదట. ఇక వాళ్ళు గట్టి అడిగితే ఆఖరుకు జరిగిన ముచ్చట చెప్పిందట. వెంటనే మార్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఆ లంగ పని చేసిన మాస్టర్ను అరెస్ట్ చేసి 9 లక్షల ఇల్వగల్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొంచెం తల్లిదండ్రులు కానీ కాలేజీ యాజమాన్యాలు కానీ పిల్లల ఎడలు కానీ అక్కడ ఉండే వాతావరణం ఎడలు కానీ కొంచెం అప్రమత్తతగా ఉండాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం. ఇన్నరు కదా పబ్లిక్, ఇయ్యాల రేపు ఎవ్వరిని నమ్మేటట్టు లేదు. కాలేజీ సాలరు అందరూ మంచోళ్లే ఉంటారని కూడా నమ్మే రోజులు కావు. కాబట్టి ఏ విషయాలనైనా చాలా జాగ్రత్తగా ఉంటే అందరికి మంచిది. అటెంక హరే అన్న కృష్ణ అన్న ఏం ఫాయిదా ఉండదు. ఏమంటున్నాం, సరేనా? ఇయాల రేపు వానలున్నాయని వాతావరణ శాఖలు చెప్తున్నారు, కానీ పొద్దుగాల సూరన్న గట్టిగానే సురుకులు పెడుతున్నాడోలా. మాపటిలు జరంత చల్లబడ్డా కుతకు తొడుకుతున్నది. కూలర్లు ఏసీలుండే మనకే మసులుతున్నది. మరి మూగ జీవాలకు ఎట్లుంటదోలా చెప్పవసం కాదు వాటి గోస. అట్లా మండు టెండలకు అవతలకు వచ్చి ఎట్లా గోస పడుతున్నాయో చూడుండ్రోలా. అరే పెద్ద గోసే వచ్చింది కదా నక్కకు. నీళ్ళ దూపకచ్చిందో తునుకల రుచి చూద్దామని వచ్చిందో తెలియదు గాని కొమరంబి మాసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలం ఎలకపల్లి శివాలరున్న యువసంబాయిల వాడి ఆగమైంది గీ నక్క. ఇక అసుంట పోయేటోళ్ళు ఎవలో చూసి ఫారెస్ట్ వాళ్ళకు ఫోన్ కొడితే వలలు పట్టుకొని బాయికాడికి వచ్చిండ్రు. అటు ఇటు తిప్పల పడి నక్కను సురక్షితంగా కాపాడిండ్రు. వలలకెంచి ఇడవంగానే శంగో బిల్ల అనుకుంటా ఫారెస్ట్ జంగళ్లకు పరారైంది నక్క. ఇది ఇట్లుంటే గీ హుజూరాబాద్ కాడ చూడుండ్రి పాములు ఎంత పరిశాన్ చేసినాయో. తగ్గాఫారు కొట్లాడుతున్నాయి కదా పాములు. బాహుబలి సినిమాల అమరేంద్ర బాహుబలి బల్లాల దేవుడు కలవడ్డట్టే ఏడున్నాయో చూడకుంటే కలవడుతున్నాయి. హుజూరాబాదులున్న శ్రీరామ కాలనీల షానొద్దులకు పాముల ప్రదర్శన గానొచ్చటాలకు ఫోన్లలో రికార్డు చేసిండ్రు అక్కడోళ్ళు. భయపడుకుంటేనే హర్రర్ సినిమా చూసినట్టు దూరంకెంచి వణుకుంటేనే పాముల ఫైటింగ్ చూసిండ్రు పిల్లగాన్లు. గట్టి వానలు లేక మసులుతుండేటాలకు మూగ జీవాలు ఇట్లా బయటకు వస్తున్నాయి కావచ్చు గాని వానలు గట్టిగా దంచితే ఈ మూగ జీవాలతోని తిప్పలుండదు కావచ్చు మరి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం, సరే మరి టాటా.